వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. ఎన్ఆర్ఎల్ఎం స్కీమ్ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ 2011లో తీసుకురావడం జరిగింది. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలోని స్వయం ఉపాధి పథకాలన్నింటినీ కలిపి ఒక గొడుగు కిందికి తీసుకురావాలని చెప్పి 2011లో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ని తీసుకురావడం జరిగింది. అంటే భారతదేశంలో 1978లో వచ్చిన ట్రైజమ్ స్కీము, 1980లో వచ్చిన ఐఆర్డిపి, 1982లో వచ్చిన డ్వాక్రా, 1988లో వచ్చిన మిలియన్ విల్ స్కీము, 1992లో వచ్చిన సిట్రా స్కీము, 1997లో వచ్చిన గంగా కళ్యాణ్ యోజన, 1999లో వచ్చిన స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన పథకాలన్నింటినీ కలిపి నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో కావలసిన వారికి అనగా స్వయం ఉపాధి పథకాల ద్వారా ఎవరైతే సబ్సిడీతో కూడిన రుణాలు తీసుకుంటారో వారందరికీ కూడా బెనిఫిట్స్ అందే విధంగా నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ తీసుకొచ్చారు. ఇందులో భాగంగా వీళ్ళు బ్యాంకుల ద్వారా సబ్సిడీతో కూడిన రుణ సదుపాయం తీసుకొని కూరగాయల షాప్ పెట్టుకున్నారు, ఇక్కడ కిరాణా కొట్టులు పెట్టుకున్నారు, అంటే స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడున్న అమ్మ మిషన్ తెచ్చుకొని కుట్టు మిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నది, ఇక్కడున్న మహిళ కుట్టు మిషన్ తెచ్చుకొని కుట్టు మిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంది, అనగా టైలర్ షాప్ ఏర్పాటు చేసుకోవడం, సబ్సిడీతో కూడిన రుణ సదుపాయం అన్నట్టు. ఇందులో భాగంగా ప్రధానంగా డ్వాక్రా గ్రూప్ మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా డ్వాక్రా గ్రూప్లో భాగంగా ఒక గ్రూప్ మెంబర్స్. ఈ రిజిస్టర్ అనేది డ్వాక్రా గ్రూప్లో భాగంగా వాళ్ళ రిజిస్టర్. వీళ్ళు తక్కువ వడ్డీకి కలిగిన రుణాలను తెచ్చుకొని వాళ్ళకు నచ్చిన పనిని చేసుకుంటారు, అనగా కిరాణా షాప్ పెట్టుకోవడము, లేకుంటే బట్టల షాప్ పెట్టుకోవడము, లేకుంటే ఏదైనా లేడీస్ ఎంపోరియం పెట్టుకోవడం లాంటివి, అనగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. రుణం ప్రభుత్వం ఇస్తుంది, వాళ్ళకి నచ్చిన ఉపాధి కల్పించుకుంటారు, దానినే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. అంటే గ్రామీణ ప్రాంతాలలోని అనేక స్వయం ఉపాధి పథకాలను కలిపే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్గా ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ.